పీహెచ్డీ డాక్టరేట్ అయిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహంతో రోగులకు వైద్య పరీక్షలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏకంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఆయన. దీంతో రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందనే భయాందోళన నెలకొంది. డాక్టర్ కానీ ఆ డాక్టరే విఎం థామస్. ఈయన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నుంచి టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు చెన్నైలో ఆసుపత్రి ఉంది. ఈయన గారు ఎంబీబీఎస్ లో పట్టభద్రులు కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే తన పేరుకు ముందు డాక్టర్ ను తగిలించుకుని రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా చేయడం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించిన విషయాన్ని విస్మరించడం ఏంటనే నిలదీత ప్రజానీకం నుంచి వస్తోంది. థామస్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. చేష్టలతో తమ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థామస్ వైద్యంతో జరగరానిది ఏదైనా జరిగితే, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా థామస్ వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. Please subscribe .news.